మిట్టల్ అనేటువంటి వాడు పెద్ద బిజినెస్ మ్యాన్. బ్రిటన్లో వాటిట్లో బోల్డ్ అంత బిజినెస్లు ఉన్నాయి. సరే తను వచ్చి ఇండియాలో పెట్టాలనుకున్నాడు. అందులో ఒరిస్సా పోటీ పడింది, తమిళనాడు పోటీ పడింది, అట్లాగే ఛత్తీస్గఢ్ పోటీ పడింది. ఇప్పటికే ఒరిస్సా వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర పెట్టేశారని చెప్తున్నారు. మరి ఆంధ్రాకి ఏమన్నా ఆఫర్ ఇచ్చాడా? స్వయంగా చంద్రబాబు గారు వెళ్ళి ఢిల్లీలో మంత్రుల్ని కలిసి అటు కుమారస్వామి దగ్గర నుంచి అందరినీ కలిసి మిట్టలకి తగినటువంటి వనరులు అంటే రా మెటీరియల్ ఇవ్వమని కోరడం. అదే సమయంలో తాజాగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ వెళ్ళి టీజీ భరత్ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో కలవటం, మిట్టల్ సంగతికి సంబంధించి త్వరగా క్లియరెన్స్ ఇవ్వమని అడగటం. అంటే ఇదివరకటి రోజుల్లో సదరు సంస్థల వాళ్ళు పెడతానికి ముందుకు వచ్చాక మిగతా పనంతా వాళ్లే చూసుకుంటారు, మనం భూమి ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు రూటు మారి డబ్బులు మేము తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెడతామంటే అనుమతులన్నీ మనమే దగ్గరుండి చూసుకుని ఇవ్వాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే ఇట్లా మొన్న చంద్రబాబు, ఇప్పుడు భరత్. ఇంతకీ విశేషం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఇవన్నీ సప్లై చేయమని అడుగుతున్న ఇదే నాయకులు స్టీల్ ప్లాంట్ గురించి అడగట్లేదు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇదే వస్తు ఇవ్వగలిగితే, రా మెటీరియల్ ఇవ్వగలిగితే స్టీల్ ప్లాంట్ అద్భుతంగా సాగుతుంది కదా. వాస్తవంగా అలాగని గిరాకీ లేదా? విదేశాల్లో ఇప్పుడు మన స్టీల్కి మంచి గిరాకీ ఉంది. చైనా దెబ్బ తర్వాత మన దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ది కాస్ట్ ఎక్కువ కాబట్టి దాని ఎక్స్పోర్ట్ తక్కువగా ఉంటుంది. అదే కనుక దాన్ని సెటరేట్ చేయగలిగితే అద్భుతమైన ఆదాయ వనరు అవుతుంది. కానీ మిట్టల కోసం పోరాడుతున్నంతగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం లేదన్నటువంటిది ప్రజలకు అర్థమవుతుంది.